నీ ఆనలు పాడు దేనికుల్లా చెర్లు నిండేది ఉందా కుంటలు నిండేది ఉందా ఆల్రెడీ అలుగులు పోయేవట్టే. అరే వరి చేన్లు కోసే కాలంలో గిట్ల మోపైనాయి. కంటికి రెప్పలెక్క జాదుకుంటే నోటికాడి బుక్కెత్తగొట్టినట్టు కాబట్టే. అప్పుడేమో రారా అని ఎంత పిలిచినా అదనకు రాలే. ఇప్పుడు వద్దు వద్దు అంటున్నా పోతలేవు. పట్నంలో ఆనలు పడితే పెద్దగా ఫరాక్ ఉండదు గాని పట్నానికి అన్నం పంపేటోళ్ళ తిప్పలు చూడుండ్రుల్లా ఎట్లున్నాయో. తడుసుడు ఎండుడు తడుసుడు ఎండుడు మొత్తం ఇదే కథ. గిట్లయినాక మ్యాచర్లు ఎట్లొస్తాయి, కాంటాలు ఎట్లా పెడతారు? సక్కదనాల ఒడ్లు ఆనలు చేయవట్కే పచ్చిబుడ్డలు అయితున్నాయి. కొనుగోలు సెంటర్లు చాలైనా అమ్మలేని పరిస్థితి. లేకుంటే ఈ పాటికే జోకుదురు మిల్లికే పోవు, అకౌంట్ల పైసలే వాడు. నిన్న మ్యాచ్ వచ్చింది, మళ్ళీ ఇలా పొద్దున వర్షం పడడానికి మళ్ళీ ఇవి ఎత్తిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేను మిషన్ పెట్టి 3500 4000 పెట్టిన కోసి తీసుకొచ్చి ఇడపోతే తీరా ఆరగలం కష్టం చేసి పండించిన పంటలు ఇట తీసుకొచ్చిపోతే ఇంకో ఈ గతి నీళ్ళలో తడిచిపోయినాయి. ఆడిడానేం లేదు, తెలంగాణ అంతటా ఇదే గోస. చేను మీద ఉన్నాయి అట్లా, మార్కెట్ కు తెచ్చినాయి ఇట్లా. ఇటు చూడుర్రి తెల్ల బంగారం ఎట్లా నల్లగైందో. పనికి రాదు రేటు పెట్టమంటుర్రట కొనేటోళ్ళు. కాంట వద్దామని ఉడుతుంటే ఇక వర్షం పడ్డది. అది 6000 6500 పడాలి, 5000 పడ్డది. 5000 అయితే కొంటాం, లేకపోతే పోయింది. పోయినాక తర్వాత బాగా వర్షం పడ్డది, తడిచాడున్నది. ఇట్లా పీకుతారు, పనికిరాదు అనుకుంటా పోతారు. తెల్లరంగా ఆడిపోతే 1500 తెచ్చుకుంటారు కింటానికి. పత్తి ఎరుకునే మంచిగా ఉండదు, కూలిపోయింది రైతు. మామూలు 4500 పెట్టారు, ఏం లాభం? ఒక్కొక్కరికి 400 500 కూలి. కొంత 4000 పడ్డది, కొంత 6000 పడ్డది. ఏరిన కూలి కూడా రావు, ఇదే పరిస్థితి. మక్కలు సోయా అన్ని పంటలు తెర్లు. కాలంగాని కాలం ఆనలు వడేటోరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు రైతులు. తడిసినా మొలకలొచ్చినా సర్కారే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. పోనీ ఈడికి ఆగేటట్టుందా అంటే ఇంకో 3 రోజులున్నాయట ఆనలు. కుప్పల మీద పట్టాలే కప్తారో ఏం చేస్తారో గాని జర పైలముండుండ్రి. ఇటు చూడుర్రి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఎంపీడీఓ ఆఫీస్ నిండా నీళ్లే. కంప్యూటర్లు, ఫైల్స్, రికార్డులు ఫస్ట్ ఫ్లోర్ కు పట్టుకపోయిన్రు. ఊరి చెరువు అలుగు పోస్తే గా నీళ్ళన్నీ ఇంట్లో కురుకొచ్చినాయట.